మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఐఏఎస్ అధికారులపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియలో పారదర్శకత లేకుండా మధ్యవర్తుల ద్వారా వ్యవహారాలు నడిపిస్తున్నారంటూ విమర్శించారు. కొంతమంది అధికారులు నేరుగా నిర్ణయాలు తీసుకోకుండా సూచించిన వ్యక్తుల ద్వారా మాత్రమే ఫైలు ముందుకు సాగిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు చెల్లించిన వారికి అనుమతులు వస్తున్నాయనే స్థాయిలో పరిస్థితి ఉందని ఆయన ఆరోపిస్తూ పాలనలో పారదర్శకతపైన ప్రశ్నలు లేవనెత్తారు. కొంతమంది ఐఏఎస్ అధికారులు, నేను ఈ మాట అంటే బాధపడుతుండొచ్చు కానీ అనక తప్పడం లేదు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మున్సిపల్ డిపార్ట్మెంట్లో, నేను చెప్పేది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు బ్రోకర్గిరి చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి బిల్డర్లు పోయి అడిగితే, అయ్యా మా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే ఫలానా ఏవి రెడ్డిని కలువు, అయ్యా మా బిల్డింగ్ పర్మిషన్ ఏది అంటే ఉదయ సింహాన్ని కలిసి క్లియరెన్స్ తీసుకొని రా, అట్లయితేనే ఇస్తా. ముఖ్యమంత్రి గారి కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లకు కలువమని ఐఏఎస్ అధికారులు పురమాయిస్తున్నారు. పోయి అక్కడ పోయి డబ్బులు కడితే ఇక్కడ నేను మీకు క్లియరెన్స్ ఇస్తా అని చెప్పే దౌర్భాగ్యపు పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తలేదు, ఒక మాఫియా నడుస్తా ఉన్నది. ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు